విమానం నదిలో సేఫ్‌గా ల్యాండ్ అవ్వడం ఏందిరా? 2009 జనవరి 15వ తేదీన న్యూయార్క్‌లో ఒక విమానం బయలుదేరింది. ఆ విమానం బయలుదేరిన కొన్ని నిమిషాల తర్వాతే ఆ విమానాన్ని ఒక పెద్ద పక్షుల గుంపు ఢీకొట్టేసింది. అది ఢీకొట్టిన తర్వాతే ఆ విమానం ఒక 2 ఇంజిన్‌లు ఆగిపోయాయి. పైలట్‌లో కెప్టెన్ ఉంటాడు కదా! ఆ పైలట్ కెప్టెన్‌కి టెన్షన్ స్టార్ట్ అయింది. ఇంజిన్‌లు ఆగిపోయాయి. ఇప్పుడేం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పైలట్ కెప్టెన్ వచ్చేసి అసలు ప్రాబ్లమ్ ఏంటో అర్థం చేసుకొని ప్రశాంతంగా ఆలోచించాడు. ఇప్పటికిప్పుడు మళ్ళీ మనం తిరిగి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళలేం. అది అసాధ్యం. ఆ విమానంలో 150 మంది దాకా ఉన్నారు. అప్పుడు ఆ పైలట్ ఏం డిసిషన్ తీసుకున్నాడో తెలుసా? అప్పుడే కొంచెం దూరంలో ఆ కెప్టెన్ పైలట్‌కి హడ్సన్ అనే ఒక నది కనిపించింది. ఆ నదిలో ఈ విమానాన్ని ల్యాండింగ్ చేయాలని అనుకున్నాడు. ఆ రిస్క్ అతను తీసుకున్నాడు. లేకపోతే అతని మీద 150 ప్రాణాలు ఆధారపడి ఉన్నాయి. సో ఫైనల్‌గా ఆ విమానం అనేది హడ్సన్ నదిలో ల్యాండ్ అయింది. లక్కీలీ ఆ విమానం ఎటువంటి బ్లాస్ట్ అనేది జరగలేదు. నిదానంగా వచ్చి ఆ విమానం ఆ నదిలో తేలుతూ ఆగిపోయింది. దాంట్లో ఉన్న 150 మందికి ఒక్కరికి కూడా ఎటువంటి గాయాలు జరగకుండా సేఫ్‌గా ఆ కెప్టెన్ పైలట్ 150 ప్రాణాలని కాపాడాడు.